పుట్టుక ఒక శ్వాసతో మొదలవుతుంది, మరణం ఒక నిశ్వాసతో ముగుస్తుంది. ఈ రెండింటి మధ్య జరిగే అద్భుతమైన ప్రయాణమే జీవితం. కాని మనం ఎప్పుడైనా గమనించామా? మన ప్రమేయం లేకుండానే నిరంతరం మనలో ఆడుతున్న ఈ శ్వాస కేవలం గాలి మాత్రమేనా? కాదు, అది ప్రాణశక్తి. యోగుల ప్రకారం శ్వాస అనేది శరీరాన్ని మరియు ఆత్మను కలిపి ఉంచే ఒక అదృశ్య దారం. ఈ దారం ఎంత బలంగా ఉంటే జీవితం అంతకాలం నిలుస్తుంది. మనిషి తన జీవితకాలంలో ఆస్తులను, సంబంధాలను కాపాడుకోడానికి పడే తపనలో సగం కూడా తన శ్వాసను గమనించడానికి వెచ్చించడు. అసలు మృత్యువంటే ఏమిటి? ప్రాణశక్తి శరీరాన్ని వదిలివెళ్లడమే కదా. మరి ఆ ప్రాణశక్తిని నియంత్రించే శ్వాసను మన ఆధీనంలోకి తెచ్చుకుంటే మృత్యువును కూడా కొంతకాలం పాటు ఆపగలమా అనే ప్రశ్నకు సమాధానమే ఈ స్వరయోగ రహస్యం. సాధారణంగా మనం అనుకుంటాం, మన జీవితకాలం సంవత్సరాలలో లెక్కించబడుతుందని. 100 ఏళ్లు బ్రతకడం పూర్ణాయుష్షు అని భావిస్తాం. కాని భారతీయ యోగశాస్త్రం ప్రకారం మనిషి ఆయుష్షు సంవత్సరాలలో కాదు, శ్వాసల సంఖ్యలో నిర్ణయించబడి ఉంటుంది. అంటే ఒక జీవి పుట్టినప్పుడే దానికి ఇన్ని కోట్ల శ్వాసలు అని కేటాయించబడి ఉంటాయి. ఉదాహరణకు, మన బ్యాంక్ ఖాతాలో నిర్ణీత మొత్తం ఉందనుకోండి. మనం ఎంత వేగంగా ఖర్చు చేస్తే అంత త్వరగా డబ్బైపోతుంది. అలాగే మనం ఎంత వేగంగా శ్వాస తీసుకుంటే మన ఆయుష్షు అంత త్వరగా కరిగిపోతుంది. మన పూర్వీకులు కనుగొన్న ఈ అద్భుతమైన సత్యమే మృత్యువుని జయించే మార్గానికి తొలిమెట్టు. ఈ శ్వాస రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతి వైపు ఒక్కసారి చూద్దాం. కుక్కను గమనించండి. అది చాలా వేగంగా ఆయాసపడుతూ శ్వాస తీసుకుంటుంది. నిమిషానికి సుమారు 20 నుండి 30 సార్లు ఊపిరి పీలుస్తుంది. దాని జీవితకాలం ఎంత? కేవలం 10 నుండి 15 సంవత్సరాలు మాత్రమే. అదే ఒక తాబేలును చూడండి. అది నిమిషానికి కేవలం 3 నుండి 4 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది. దాని ఫలితం, తాబేలు 150 నుండి 300 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. వీని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, శ్వాస వేగం తగ్గే కొద్దీ ఆయుర్దాయం పెరుగుతుంది. మనిషి సాధారణంగా నిమిషానికి 15 నుండి 18 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే రోజుకు సుమారు 21,600 శ్వాసలు. కోపం, భయం, ఆందోళన, కామం వంటి ఉద్వేగాలకు లోనైనప్పుడు ఈ శ్వాస వేగం మరింత పెరుగుతుంది. మనం కోపంగా ఉన్నప్పుడు గమనిస్తే మన ఊపిరి వేగంగా, వేడిగా రావడం తెలుస్తుంది. అంటే ప్రతిసారీ మనం అనవసరంగా ఆవేశపడినప్పుడు మనకు కేటాయించిన ఆయుష్షుని మనమే చేతులారా తగ్గించుకుంటున్నామన్నమాట. మృత్యువును ఆపడం లేదా వాయిదా వేయడం అంటే మరేదో మాయాజాలం కాదు. మన శ్వాస వేగాన్ని తగ్గించి ప్రాణశక్తిని ఆదా చేయడమే అసలైన రహస్యం. మన ముక్కుకు 2 రంధ్రాలుంటాయి. ఎప్పుడైనా గమనించారా? 2 రంధ్రాల ద్వారా గాలి ఎప్పుడూ సమానంగా వెళ్లదు. ఒకసారి కుడివైపు ఎక్కువగా ఉంటే మరోసారి ఎడమవైపు ఎక్కువగా ఉంటుంది. యోగశాస్త్రంలో దీనినే స్వర విజ్ఞానం అంటారు. కుడి ముక్కు ద్వారా జరిగే శ్వాసను సూర్యనాడి అంటే పింగళనాడి అని, ఎడమ ముక్కు ద్వారా జరిగే శ్వాసను చంద్రనాడి అంటే ఇడానాడి అని అంటారు. సూర్యనాడి శరీరాన్ని వేడెక్కిస్తుంది, చురుకుదనాన్ని ఇస్తుంది. చంద్రనాడి శరీరాన్ని చల్లబరుస్తుంది, మనస్సును శాంతపరుస్తుంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించేటప్పుడు ఈ నాడుల సమతుల్యత దెబ్బతింటుంది. యోగులు తమ శ్వాసను గమనిస్తూ ఏ సమయంలో ఏ నాడి నడవాలి అనే దానిపై పట్టు సాధిస్తారు. ఎప్పుడైతే సుషుమ్నా అనే మధ్యనాడి 2 రంధ్రాల ద్వారా సమానంగా శ్వాస జరగడం ఎక్కువసేపు నడుస్తుందో అప్పుడు మనిషి కాలానికి అతీతుడవుతాడు. ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది సహజంగా జరుగుతుంది. ఈ సుషుమ్నా నాడిలో ప్రాణశక్తి ప్రవహించినప్పుడు మనిషికి మరణభయం ఉండదు మరియు శారీరక క్షీణత తగ్గుముఖం పడుతుంది. మృత్యువును జయించే ప్రక్రియలో అత్యంత కీలకమైనది కుంభకం. ప్రాణాయామంలో శ్వాసను లోపల లేదా బయట ఆపి ఉంచడాన్ని కుంభకం అంటారు. ఎక్కడైతే శ్వాస ఆగుతుందో అక్కడ మనసు ఆగుతుంది. ఎక్కడైతే మనసు ఆగుతుందో అక్కడ కాలం ఆగిపోతుంది. ఇదే యోగుల రహస్యం. మనం గాలి పీల్చినప్పుడు ఆయుష్షు పెరుగుతుంది, వదిలినప్పుడు తగ్గుతుంది అని ఒక నానుడి. కాని గాలిని లోపలే బంధించినప్పుడు, అంటే కుంభించినప్పుడు జీవక్రియలన్నీ స్తంభించిపోతాయి. కణాల నాశనం ఆగిపోతుంది. హిమాలయాల్లోని యోబులు సమాధి స్థితిలో నెలల తరబడి ఆహారం, నీరు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు?
వారు తమ శ్వాసను కేవలం నిమిషానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువకు తీసుకువస్తారు. దీనివల్ల వారి శరీరంలో ఆక్సిజన్ వినియోగం తగ్గిపోయి వృద్ధాప్యం దరిచేరదు. మనం కూడా దీర్ఘ శ్వాస అంటే డీప్ బ్రీదింగ్ అలవాటు చేసుకోవడం ద్వారా దీనిని సాధించవచ్చు. శ్వాసను ఎంత నెమ్మదిగా, ఎంత లోటుగా తీసుకుంటే మనలోని శక్తి కేంద్రాలు అంతగా ఉత్తేజితమై రోగాలను, మృత్యువును దూరం చేస్తాయి. చలేవాతే చలే చిత్తం, నిశ్చలే నిశ్చలం భవేత్. అంటే గాలి కదిలితే మనస్సు కదులుతుంది, గాలి నిశ్చలమైతే మనస్సు నిశ్చలమవుతుంది. మన జీవితంలో వచ్చే ప్రతి రోగానికి, ప్రతి సమస్యకు మూలం మనస్సులోని అలజడి. ఈ అలజడి శ్వాసను అస్తవ్యస్తం చేస్తుంది. అస్తవ్యస్తమైన శ్వాస శరీరంలోని జీవరసాయనాలను దెబ్బతీసి మరణాన్ని త్వరగా ఆహ్వానిస్తుంది. కాబట్టి మృత్యువును ఆపాలంటే ముందుగా మనస్సును జయించాలి. మనస్సును జయించడానికి ఉన్న ఏకైక మార్గం శ్వాస. ప్రతిరోజూ ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి వెన్నెముక నిటారుగా ఉంచి కేవలం శ్వాసను గమనించడం సాధన చెయ్యాలి. శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు సో అని, బయటకు వస్తున్నప్పుడు హమ్ అని మానసికంగా జపించడం అంటే సోహం క్రియ ద్వారా శ్వాస లయబద్ధంగా మారుతుంది. ఈ లయబద్ధమైన శ్వాస శరీరంలో అమృతాన్ని స్రవింపచేస్తుంది. యోగశాస్త్రంలో దీనిని ఖేచరీ ముద్ర ద్వారా సాధిస్తారని చెబుతారు. దీనివల్ల వృద్ధాప్యం, మరణం తొందరగా దరిచేరవు. చివరగా మృత్యువుని ఆపడమంటే భౌతిక శరీరాన్ని శాశ్వతంగా ఉంచుకోవడం అని కాదు. ఈ శరీరం పంచభూతాలతో చేసింది. ఏదో ఒకరోజు అది ప్రకృతిలో కలవక తప్పదు. కాని మృత్యువుని ఆపే శ్వాస రహస్యం తెలుసుకున్నవాడు అకాల మరణాన్ని జయిస్తాడు. రోగాల పాలై నరకయాతన అనుభవించే స్థితి నుండి బయటపడతాడు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, చైతన్యంతో బ్రతుకుతాడు. అంతకంటే ముఖ్యంగా ప్రాణం శరీరాన్ని వదిలే క్షణంలో కూడా భయంతో కాకుండా స్పృహతో తన శ్వాసను తానే నియంత్రిస్తూ పరమాత్మలో ఐక్యమవుతాడు. అదే నిజమైన మృత్యుంజయ స్థితి. కాబట్టి మిత్రులారా, ఈ క్షణం నుండే మీ శ్వాసను గమనించడం మొదలుపెట్టండి. వేగంగా ఊపిరి పీల్చడం మానేసి నెమ్మదిగా, లోతుగా శ్వాసించండి. మీ శ్వాసను మీరు ఎంత దీర్ఘం చేస్తారో మీ ఆయుష్షు అంత దీర్ఘమవుతుంది. శ్వాసే శివుడు, శ్వాసే శక్తి, శ్వాసే జీవం. ఈ రహస్యాన్ని పాటించి సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో జీవించండి.